యాడ్స్ కాస్ట్ చేస్తారు, అలానే ఫిల్మ్స్ కూడా కాస్ట్ యా చేస్తారు. సీరియల్స్ అండ్ బిగ్ బాస్ ఇలాంటి టీవీ షోస్‌కి ఏమైనా కాస్ట్ చేయడం జరుగుతుందా? బిగ్ బాస్కి యాక్చువల్గా మా అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి అవసరం ఉండదు. టీవీ సీరియల్స్ కూడా అడుగుతారు కానీ మాకు వర్కౌట్ కాదు. అది క్యాస్టింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ యాక్చువల్గా. ఓకే. ఇక్కడ ఇక్కడ అంత ప్రాపర్గా లేదు అసలు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఈ ఓటీటీ రివల్యూషన్ వచ్చింది కాబట్టి ఆర్టిస్ట్ దొరుకుతలేరు కాబట్టి మాకు ఎంతో కొంత ఇప్పుడు రిక్వైర్మెంట్ కనబడుతుంది అండి. మా అవసరం కనబడుతుంది కొంచెం, అది కూడా చాలా కొంచెం. ఇక్కడ లేరు యాక్చువల్గా, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు క్యాస్టింగ్ డైరెక్టర్లు, ఎక్కువ లేరు. ఉన్నారు ఇంతకుముందు కూడా అన్అఫీషియల్ ఉండి. ఇప్పుడు యాక్చువల్గా వినయ్ వర్మ గారు, ఫేమస్ యాక్టర్ వినయ్ వర్మ గారు, అవునవును. తను యాక్చువల్గా ఈజ్ ఎ క్యాస్టింగ్ డైరెక్టర్ ఆల్సో. అచ్చా! ఓకే. ఆహా! తను ఇప్పుడు డేంజర్ మూవీకి, కృష్ణవంశీ గారిది డేంజర్ మూవీకి క్యాస్టింగ్ చేసింది తనే, క్యాస్టింగ్ డైరెక్టర్ కదా. ఓకే. నేను నాకు తెలుసు, పర్సనల్గా అతను తెలుసు. తన ఆఫీస్కి వెళ్తే తను చూపెట్టాడు, ఇంత లవ్ స్క్రిప్ట్ చూపించి ఇప్పటికీ తన దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ అలా ప్రాసెస్ అది. ఇప్పుడు మీరు ఏదైనా క్యాస్టింగ్ చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్, క్యాస్టింగ్ డైరెక్టర్గా ప్రొఫెషనల్గా చేయాలి అంటే వి గో త్రూ ద స్క్రిప్ట్. ఓకే. సో స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయిపోయి అంతా ముందే మీరు చదువుతారు. స్క్రిప్ట్ ఓకే. చదివి అందులో ఈచ్ అండ్ ఎవ్రీ అసలు ఏ ఏ క్యారెక్టర్ డెప్త్ ఎట్లుంది, అది క్యారెక్టర్ ఆర్క్ ఎట్లుంది అంతా మేము నోట్ చేసుకుని, ఓహో ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే మళ్ళీ డైరెక్టర్తో డిస్కస్ చేయడము, మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడము, క్యారెక్టరైజేషన్ పట్టుకోవడము, మాకు ఆల్మోస్ట్ చాలా పని ఉంటుంది అది. ఇది ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్. అయితే ఇలా ఇంత ప్రొఫెషనల్ వేగా రీసెంట్‌గా వర్క్ చేసిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? దేవకట్ట గారిది వెబ్ సిరీస్ జరుగుతుంది. అవును. అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. దట్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇప్పటివరకు నేను చేసిన వాళ్ళలో. ఎందుకంటే నాకు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేసారు నాకు. అది సైన్ ద అగ్రిమెంట్ యాక్చువల్ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఏం రివీల్ చేయకూడదు అని ఆబ్వియస్లీ. సో అయిన తర్వాత నా స్క్రిప్ట్ నేను పెట్టుకొని ఒక 1 వీక్ నా దగ్గరే పెట్టుకొని, నేను ప్రతిసారి అంటే అది ఒక 8-9 సీజన్స్, 8-9 ఐ మీన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అన్నట్టు. సో చదువుకుంటూ ప్రతిసారి రిఫర్ చేసుకుంటూ, ఇంకా తర్వాత ఆడిషన్ మొత్తం 1 వీక్ నాకు టైం ఇచ్చారు. నువ్వు చదువుకో, మొత్తం చదువుకో, ప్రతి క్యారెక్టర్ని అర్థం చేసుకో, అప్పుడే ఈజీగా క్యాస్టింగ్ చేయడానికి కూడా ఒక ఎందుకంటే ఏం తెలియకుండా నేను ఏదో ర్యాండమ్గా పిలవడం వల్ల అక్కడ దెర్ ఇస్ నో పాయింట్. అవునండి. అవును. సో అప్పుడు నేను ప్రతి అర్థం చేసుకుని వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్గా చాలా తక్కువ మంది ఆ ఫ్రీడమ్ ఎవరు, డైరెక్టర్ గారు ఇచ్చారు, కో డైరెక్టర్ గారు, వాళ్ళందరూ ఏంటంటే చాలా ప్రొడ్యూసర్ గారి దగ్గర నుండి అందరి దగ్గర నుండి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఫ్రీడమ్ ఇచ్చారు కూడా 1 వీక్ పెట్టుకొని, ఏ ప్రెజర్స్ ఏం లేవు, హ్యాపీగా విత్ డైలాగ్స్ వచ్చి మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్షన్తో స్క్రిప్ట్ రెడీగా ఉండింది. సో అది చూసేసరికి ఏంటంటే ఇంకప్పుడు నాకు ప్రతి క్యారెక్టర్ వెళ్ళిపోయింది. నాకు వెళ్ళిపోయి ఇంకా నేను కాల్డ్ 1 by 1 అట్లా పిలవడము, ఫలానా రోజులకి పలానా సెట్ అవుతాను పిలవడం, వాళ్ళ స్లాంగ్ చెక్ చేయడం. ఎందుకంటే అదంతా రాయలసీమ స్లాంగ్ ఉంటుంది, మోస్ట్లీ అంత రాయలసీమ స్లాంగ్ అది. సో ఆ స్లాంగ్ ఎవరెవరు ఉన్నా పిలవడము. సో ఆడిషన్ చేస్తే కొందరికి స్లాంగ్ అటు ఇటు అయినా కూడా, మన తెలంగాణ అయినా కూడా నేను ఆ స్లాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో వీళ్ళందరితో ఇంటరాక్ట్ చేయడం వల్ల ఆ స్లాంగ్ని పట్టుకొని నేను వేరే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది, ఇక్కడ ఇట్లా రావాలి, ఇక్కడ ఇట్లా రావాలి అని చెప్పడం జరిగింది. దట్ వాస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. సో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం, సో ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో మీ అప్రాక్సిమేట్లీ ఎంతవరకు ఉంటుంది? మీరు వీళ్ళు కరెక్ట్ అనుకున్నది డైరెక్టర్ యాక్సెప్ట్ ఈ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? ఇంకంతే. ఇప్పుడు నేను ఒక 4-5 ఆప్షన్లు ఇస్తాను ఒక్కో క్యారెక్టర్కి. అందులో అన్ని ఫిల్టర్ చేసి ఇచ్చిన తర్వాత, అవన్నీ వీడియోలు అన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్తారంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అట్లా నెంబర్ పెట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ ఏదన్నా కాకపోతే పేమెంట్ దగ్గర కావచ్చు, ఎన్నో రకాలుగా ఉంటాయి. కాకపోతే నెంబర్ 2 ఇట్లా ప్రయారిటైజేషన్ మేము ప్రయారిటైజేషన్ లిస్ట్ ఉంటుంది మాకు ప్రతి క్యారెక్టర్కి. వీళ్ళు కాకపోతే వాళ్ళు ఇంకంతే. ఇంకా డైరెక్టర్ గారు ఆల్రెడీ మేము ఇచ్చినామంటే మ్యాక్సిమం డైరెక్టర్ గారు చూస్తారు, అన్నీ చూసేసి ఓకే ఉన్నాయి ఆప్షన్స్, గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి అనడం. లేదంటే ఇంకొంచెం డైరెక్టర్ గారికి ఏమైనా అనిపించింది అనుకోండి, ఓకే ఈ క్యారెక్టర్ని అటు షిఫ్ట్ చేయండి, అది షిఫ్ట్ చేయండి అని ఆ ఇంటర్నల్ చాలా అవుతాయి, అది కూడా జరుగుతాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఇంకా నేను ఎన్నో చూసిన తర్వాత ఫిల్టర్ చేసిన. ఎందుకంటే ఆల్రెడీ ఒక రౌండ్ అవుతుంది, ఒక రౌండ్ ఆల్రెడీ అవుతుంది. అంటే ఒక 10 ప్రొఫైల్స్ చూసిన తర్వాత మళ్ళీ 4-5 స్టార్ట్ చేయడం అంటే జరుగుద్ది. ఎందుకంటే ఇట్స్ ఒక 2-3 రౌండ్స్లో అవుతుంది, జస్ట్ లైక్ దట్ కాదు అది. సో యాజ్ అన్ యాక్టర్గా అండ్ అలానే కాస్టింగ్ డైరెక్టర్గా అప్కమింగ్ ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో అట్లనే చాలా టాలెంట్ కూడా ఉంది బయట. సో అందులో మనము ఒక యుద్ధానికి పోతున్నప్పుడు ఎలాగైతే వెపన్స్ని పెట్టుకొని వెళ్తామో అలా సిద్ధమైపోయి ఫస్ట్ యాక్టింగ్ స్కిల్స్తో నేర్చుకుని ఉండాలి. అందుకే థియేటర్ ప్లేస్, ఇప్పుడు థియేటర్ వర్క్షాప్స్ చాలా అవుతున్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఐ అడ్వైస్ ఎవ్రీబడి టు గెట్ ఇన్ టు ద థియేటర్ వర్క్షాప్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఆడిషనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్
అన్ ఆపర్చునిటీ. లెఫ్ట్ రైట్ సెంటర్ మీరు ఆడిషన్స్ అసలు ఏం ఆలోచించకుండా ఆడిషన్ ఇచ్చేసేయండి. యాక్టర్స్ చెప్పేది ఏ ఆడిషన్ ఎక్కడ పనిచేస్తుందో తెలియదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అన్ యాక్టర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ముఖేష్ చాబ్రా అని ఒక బిగ్గెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్ ఇండియాలో. వాళ్ళు చోటా భీమ్ అని చెప్పేసి సినిమాకి ఆడిషన్స్కి వచ్చారు ఇక్కడికి. ఓకే. ఇస్తే వాళ్ళ టీం వాళ్ళు నన్ను టచ్ చేయడము, అన్ని టెర్షరీ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరంటే హెల్ప్ చేయండి అంటే నేను వాళ్ళను పంపించినాను. అట్లనే మీరు కూడా అంటే నేను పోయి ఊరికే జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో ఇట్లా సాల్ట్ అండ్ పేపర్ లుక్ ఉండింది, ఇంట్రొడక్షన్ ఇచ్చాను. వాళ్ళ దగ్గర నుండి ఓకే గుడ్ అని అన్నారు. ఏం రిప్లై రాలేసరికి అనుకున్నాను, ఏం రిప్లై రాకపోయేసరికి ఓకే ఫైన్, మేబీ సరే అక్కడ ప్రాపర్గా రోల్ ఏం లేదేమో అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఒక 10 days తర్వాత ఐ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ ద సేమ్ టీమ్ సేయింగ్ దట్ ఈ లుక్కి మాకు వేరే సిటాడెల్ 2కి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి. దట్ వాస్ అసలు వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనగానే నేను ఎక్కడికో ఇచ్చాను ఆడిషన్. అసలు ఆడిషన్ కూడా ఇవ్వలే, నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో అది వీళ్ళకి ఇక్కడ పనికొచ్చి వాళ్ళు ఆడిషన్ చేయడము అది ఇది మళ్ళీ ఒక రోల్ అనుకున్నారు, ఆ రోల్కి మళ్ళీ వాళ్ళు కొంచెం ఏదో మళ్ళీ వేరే రోల్కి షిఫ్ట్ చేశారు, సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో అంటే వాళ్ళు ఎంత keen గా ఉన్నారంటే ప్రీవియస్ ప్రొఫైల్స్ కూడా అన్ని చెక్ చేసి ఇంట్రెస్టింగ్గా కనబడ్డా అనుకోండి, అరే ఈ లుక్ ఏదో కొంచెం పెక్యులర్ కనబడుతుంది, సైడ్లో పెట్టి ఎప్పుడన్నా మనం అనుకో అంటే ముఖేష్ చాబ్రా లాంటి పెద్ద టీం వాళ్ళకి ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉంటాయి, ఇంటర్నల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో అట్లా నాకు వర్కౌట్ అయింది. సో దట్ ఈస్ ఓ రకంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి మిరాకిలే నాకు అది. ఓకే. ఎస్, ఇట్స్ హాలీవుడ్ సిరీస్ అండ్ మంచిగా హాయిగా వెళ్ళిపోయాను. అసలు ఆ సెటప్ కానివ్వండి, అది మధ్యప్రదేశ్లో అయింది షూట్. మధ్యప్రదేశ్లో అయింది. అసలు ఆ సెటప్ నేను దాని క్యాస్టింగ్ కూడా చేశాను, ఒక బాబును కూడా క్యాస్టింగ్ చేశాను. అవన్నీ రివీల్ చేస్తాను నేను. బాబు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ పిల్లాడు, చైల్డ్హుడ్ హీరో అయి ఉంటుంది బహుశా. సో ఇద్దరం వెళ్ళాం, సరదాగా ఇద్దరం వెళ్ళి షూటింగ్ చేసుకొని వచ్చాం. కానీ హాస్పిటాలిటీ అండి అసలు చాలా, అసలు సూపర్ హాస్పిటాలిటీ యాక్చువల్గా, చాలా మంచి హాస్పిటాలిటీ. అసలు అది చూస్తే అదే అంటాను, ఒక్కొక్కసారి అందరూ ప్రతి ఒక్కరు ఒకసారి బాలీవుడ్ ప్రాజెక్ట్ వెళ్ళి రావాలి, అది ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవాలి. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది యాక్చువల్గా చెప్పాలి. సో ఈ హాస్పిటాలిటీ అనేది మనకి ఇక్కడే దొరకదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ సో మీకు అక్కడ దొరకడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే అక్కడ అది వాళ్ళ యాక్చువల్గా అది వాళ్ళ స్టాండర్డ్స్.